ఈ న్యాయ పరిభాషలోని, చట్ట పరిభాషలో చెప్పాలంటే జువెనైల్ డెలిక్వెన్సీ అంటారండి. యాహ్! బాల్య దశలో చేసే నేరం, బాల్య అపరాధాల కింద పరిగణించొచ్చు. కానీ ఏదైతే ఈ సంఘటనలో ఆ వ్యక్తి చేసింది ఏంటంటే చాలా దారుణంగా ఇంచుమించు యాహ్! ఒక సినిమాటిక్ కండిషన్‌లో చేసినట్లు ఉంటుంది. దీనికి చుట్టూ ఉన్న సమాజం ప్రస్తుతం ఆహ్, జరుగుతున్న సంఘటనలన్నీ చూస్తే ఏంటంటే సోషల్ మీడియా గాని, లేదా ఎటువంటి సెన్సార్‌షిప్ సోషల్ మీడియాలో వచ్చే దాని మీద గాని, వెబ్ సీరీసు ఏదైతే ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్‌లో వచ్చేవి పురుగొల్పుతున్నాయనేది మనం అర్థం చేసుకోవచ్చండి. యాహ్! దాంతో పాటు పిల్లలకి చట్టాల మీద అవగాహన లేకపోవడం, విద్యార్థి దశలో ఏది నేరము, ఏది నేరం కాదు అనేవి కనీసమైన ఆహ్, పరిమితులు అంటే సమాజంలో యాజ్ ఏ ఒక పౌరుడిగా ఎదగబోయే బాల్య దశలోనే వీటి మీద సరైన అవగాహన కల్పించకపోవడం కూడా కారణమండి. ముఖ్యంగా తీసుకుంటే స్కూల్స్‌లోనే నైతిక యాహ్! విలువల్ని, ఎథిక్స్ చెప్పకపోవడం కూడా చాలా కారణం అని చెప్పుకోవచ్చు. ఈ ఒక్క సంఘటనే కాదు, కాలక్రమంలో చూసుకుంటే చాలా సంఘటనలు జువెనైల్ దశలోనే జరగడం. తర్వాత ఈ జువెనైల్ దశలో గూడా ఎక్కడ గూడా కఠినమైన శిక్ష అనేది లేదండి. ఎందుకంటే ఎందుకంటే వాళ్ళ యొక్క నేరాన్ని పునరావృతం కాకుండా చేయడానికే జువెనైల్ జస్టిస్ యాక్ట్ 2015 కూడా అదే చెప్తుంది గానీ, వాళ్ళకి శిక్షలు ఎయడానికి గానీ, ఇది గానీ ఇప్పుడు ఈ సంఘటనలో కూడా అతని వయసు 14 ఏళ్ళు. మహా అయితే ఎక్కువగా శిక్ష 3 సంవత్సరాలు పడవచ్చు అంతే. సో ఇవేంటంటే చాలా దారుణమైన పరిణామాలు దారితీస్తున్నాయి. దీనికేంటంటే ఐటీ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం ఏవైతే సమాజంలో వచ్చే సోషల్ మీడియాలో వచ్చే వాటి మీద ఖచ్చితంగా సెన్సార్‌షిప్ ఉండాలి. గవర్నమెంట్ యొక్క ఆహ్, పూర్తి స్థాయి పరిమితులు కూడా లోబడి అవి బయట వచ్చేటట్లయితే విద్యార్థులు బాల్య దశలో ఎటువంటి నేరాలు చేయకుండా ఉండడానికి చాలా చర్యలు తీసుకోవచ్చండి.